మాస్టర్స్ ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్ మనం గత 13 వారాల నుంచి చేసుకుంటున్నాము. ఈరోజు 14th క్లాస్. సో చాలా చాలా బాగా జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో కూడా మనం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేశాము. ఏంటి అంటే క్షమాగుణము. మనము చాలాసార్లు చెప్పుకున్నాము, ప్రేమ శక్తి క్షమాశక్తి అనేవి రెండు చాలా చాలా పవర్ఫుల్. రెండు ఈక్వల్లీ పవర్ఫుల్. మనము ఇతరులను క్షమించి వేస్తే అది మన నుండి భారాన్ని దింపేస్తది. మనం జనరల్‌గా ఏం చేస్తాము అంటే, క్షమించి వెయ్యకుండా మన ఈగో అడ్డు పెడుతూ ఉంటది. అదొక పెద్ద గోడ, పెద్ద పర్వతంలాగా ఫీల్ అవ్వాలి మనము. వేరే వాళ్ళను క్షమించకుండా ఉండడం అంటే, మన లోపల మనము పెద్ద పర్వతాలు కట్టుకున్నట్టుగా, ఆ పర్వతాల్ని మోస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. క్షమించి వేశాము అంటే, ఆ పర్వతాన్ని మన నుంచి తీసేస్తున్నాము, దింపేస్తున్నాము ఆ బరువుని. అంత గొప్పదనమాట. ప్రేమించడము మనకు తెలుసు. అది డైరెక్ట్‌గా మనకు అర్థమవుతుంది. మనల్ని మనం ప్రేమించుకున్నా, ఇతరులను ప్రేమించినా కూడా ఆ లవ్ అనేది మనకెటువంటి హ్యాపీ ఎనర్జీస్‌ని ఇస్తుంది మనకు తెలుస్తుంది. చిన్న పిల్లలుంటారు. వాళ్ళు మన పిల్లలా, పరాయి వాళ్ళ పిల్లలా, పక్కింటి పిల్లలా పట్టించుకోము. చిన్న బేబీస్. వాళ్ళని చూడగానే ప్రతి ఒక్కరిలో పొంగేది ప్రేమ. ఇమ్మీడియేట్‌గా పెదాలపై నవ్వొస్తుంది. ఆ చిన్న పిల్లలు నవ్వారంటే వాళ్ళ నవ్వును చూసి మనకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ నవ్వులో మనము అన్‌కండీషనల్ లవ్‌ని చూస్తాము. అంతే ఆటోమేటిక్‌గా మన పెదాలపై కూడా చిరునవ్వొచ్చేస్తుంది. ఎంత స్ట్రెస్‌లో ఉన్నా కూడా ఒక చిన్న చిరునవ్వు మన పెదాలపై వస్తుంది. రైట్? అది ఎంత పవర్‌ఫుల్లో క్షమించడం కూడా. ఈవిడ రియలైజ్ అయ్యిందనమాట. ఈ స్టూవర్ట్ అనే అతనితోని ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉందో ఇప్పుడు తను, ఆ స్టూవర్ట్ అనే అతనితోని పూర్వజన్మలలో కూడా సంబంధం ఉంది. అప్పుడు తను బాధ పెట్టాడు. ఒకసారైతే గొంతు కోసేసి మరీ చంపేశాడు యుద్ధంలో ఉన్నప్పుడు. అలాంటివి చూసింది కదా! అవన్నీ కూడా తన మనసులో దాచుకుంది. ఆ చనిపోయేటప్పటికి ఆత్మ అలాగే క్యారీ చేస్తూ ఉండింది. బికాజ్ క్షమించలేకపోయింది. ఇప్పుడు ఆమె ఆ కాంతి లోకాలలో ఆ పరిస్థితిని చూసిన తర్వాత, ఆ మాస్టర్స్‌ని చూసిన తర్వాత తనలో నేను అంటే శరీరం కాదు. నేను అంటే ఈ బంధాలు కాదు. నేను అంటే ఆత్మ. ఈ ఆత్మ అనేది రకరకాల లెసన్స్ నేర్చుకోవడం గురించి రకరకాల పరిస్థితుల్ని, రకరకాల వ్యక్తుల్ని తన లైఫ్ ప్లాన్‌లో ఎంచుకుంటుంది. దాని ప్రకారమే వాళ్ళు ప్రవర్తిస్తారు. మనకు ఆ సిట్యుయేషన్స్ ఎదురవుతాయి. కాబట్టి నా ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడేది. కానీ నేను క్షమించకుండా దాచిపెట్టుకున్నాను కాబట్టి రకరకాల భయాలు, ఆందోళనలు, రకరకాల మానసిక వ్యాధులతో ప్రస్తుతం బాధపడుతున్నాను. నేను క్షమించి వేసి ఉండాల్సుండే అన్న రియలైజేషన్ ఆమెలో కలుగుతుందనమాట. ఆ టాపిక్ మనం లాస్ట్‌లో మాట్లాడుకున్నాము. దాని గురించే మనకు ఆ రోజు చక్కటి డిస్కషన్ కూడా ఏర్పడింది. సుజాత గారు మాట్లాడారు. తర్వాత స్వప్న గారా, సరిత గారా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. చక్కటి డిస్కషన్ ఆ రోజు. ఆ తర్వాత పాట ఈరోజు చదువుకుందాం మాస్టర్స్. లాస్ట్‌లో చదివిన పారాగ్రాఫ్ ఇంకొకసారి చదువుతున్నాను ఆ రోజుది. సో దట్ మనం కనెక్ట్ అవుతాం ఈరోజు క్లాస్‌కి. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను. చీకటిలో తేలిపోతున్న నా చుట్టూ ఒక పెద్ద కాంతి వలయం ఆవరించింది. ఎన్నో ఆత్మలు, ఎందరో మనుషులు కనిపిస్తున్నారు. అంతకు పూర్వమైన జన్మ ఆమె కంప్లీట్ చేసుకుని మళ్ళీ కాంతి లోకంలోకి అడుగుపెట్టిందనమాట, ఆత్మలోకంలోకి. క్రిస్టియన్ జీవిత కాలంలోని ఏవైనా ఆలోచనలు గుర్తొస్తున్నాయేమో అని అడిగిన నాతో క్యాథరిన్, నాకు మరింత ఎక్కువ క్షమాగుణం ఉండి ఉంటే బావుండేది. ఈ డాక్టర్ బ్రియాన్ గారు అడుగుతున్నారనమాట, ఇంకేమైనా ఆలోచనలు నీకు గుర్తొస్తున్నాయని. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, నాకు మరింత క్షమాగుణం ఉండి ఉంటే బావుండేది. కానీ అంతటి క్షమ నాలో లేదు. నాకు చెడు చేసిన వారిని నేను క్షమించి ఉండాల్సి ఉంది. కానీ నేను ఆ పని చెయ్యలేదు. ఏళ్ల తరబడి ఆ మనుషుల దోషాలను నా మనసులో దాచుకోవడం అలవాటైపోయింది. నాకు మాస్టర్స్ యొక్క నేత్రాలు అంటే కళ్ళు దర్శనమిస్తున్నాయి. కానీ నేను వేచి ఉండాలి అంటే వెయిట్ చేయాలి. నేను ఆలోచించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అని చెప్పింది. ఇంతవరకు లాస్ట్ క్లాస్‌లో చదువుకున్నాము. ఇప్పుడు డాక్టర్ రియాన్ ఏమంటున్నారంటే, మాస్టర్లు తమ సందేశాలను ఇవ్వడానికి సిద్ధంగా ఎప్పుడు ఉంటారని నీకు తెలుస్తోంది అని ప్రశ్నించాను. ఈయనకేంటంటే ఆ కాంతి లోకంలో ఉన్నప్పుడు ఆవిడ దగ్గర నుంచి వచ్చే సమాచారం ఏదైతే ఉందో అది చాలా ఉపయోగకరంగా ఉందన్నమాట.
బియాండ్ అవర్ బ్రెయిన్ పవర్, మనం ఆలోచించలేము. అంతలా ఉంది కాబట్టి అక్కడి నుంచి అక్కడ ఉన్న మాస్టర్స్, ఆ ఆత్మలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా సందేశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారా, అసలు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, ఎప్పుడెప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంది అన్న టైప్ లో క్వశ్చన్ వేస్తున్నారు. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, వాళ్లే నన్ను పిలుస్తారు. కొన్ని నిమిషాలు గడిచాయి. ఆమె తల అటూ ఇటూ కదలడం ప్రారంభమైంది. ఆమె మాటల్లో తేడా వల్ల ఆమె ఏదో చెప్పబోతోంది అన్న విషయం అర్థమైంది. మనకు తెలుసు కదా మాస్టర్స్, కాంతిలోకంలో ఉన్నప్పుడు ఆవిడ గొంతు క్యాథరిన్ గొంతులాగా రాదు. అక్కడ మాస్టర్స్ పలికిస్తూ ఉంటారు కదా, ఆ గొంతులాగా వస్తదన్నమాట. అది ఆయనకు అర్థమవుతోంది. ఆ మాటల్లో తేడా వల్ల గుర్తించగలిగాడు ఏదో చెప్పబోతోంది అని. ఈ పరీతి తలంలో ఎన్నో ఆత్మలు ఉన్నాయి. నేనొక్కదాన్ని ఇక్కడ ఉండడం లేదు. మనం ఉండాలి ఓర్పుతో. కానీ ఆ లక్షణాన్ని నేనెప్పుడూ నేర్చుకోనే లేదు. ఎన్నో పరిధుల తలాలు ఉన్నాయి అక్కడ. ఆమె గతంలో ఎప్పుడైనా ఆ తలంలోకి వెళ్ళిందా? ఆ తలాలలో జన్మలను ఎప్పుడైనా పొందిందా అని ప్రశ్నించాను. ఆమె ఆత్మలోకంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నో తలాలు ఉన్నాయి, ఇక్కడ చాలా ఓర్పుగా ఉండాలి, కానీ ఆ ఓర్పు అనే లక్షణం నేను ఇంతకు ముందు నేర్చుకోలేదు అని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ ఈయన ఏమడుగుతున్నారంటే, ఆ తలాల్లోకి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? తలాలు అంటే డైమెన్షన్స్, ఇతర డైమెన్షన్స్ అన్నమాట. ఆ తలాల్లోకి ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? ఎప్పుడైనా జన్మ తీసుకున్నావా అని చెప్పేసి ప్రశ్నించారు. అప్పుడు ఎన్నో తలాలలో ఎన్నో జన్మలను వేరువేరు కాలాంతరాలలో పొందాను. తీసుకుందట ఈవిడ. ఆ తలాలలో ఎన్నో జన్మలు తీసుకుందంట, డిఫరెంట్ టైమింగ్స్ లో తీసుకుందనమాట. ప్రతి తలంలో చైతన్యం మరింత ఉన్నతంగానే ఉంటుంది. మన అభివృద్ధికి తగిన తలంలోనే మన జన్మలు సంభవం అవుతాయి. మళ్ళీ క్యాథరిన్ మౌనం వహించింది. ఏ పాఠాలు నేర్చుకుంటే పరిణితి ప్రవృద్ధమవుతుందని ప్రశ్నించాను. వెంటనే ఆమె జవాబిచ్చింది, ప్రతి తలంలో చైతన్యం ఉంటుంది, అంటే అభివృద్ధి ఉంటుందన్నమాట. ఆ అభివృద్ధి ఎలా ఉంటుంది? దానికి తగ్గట్టుగానే మన జన్మలు. అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాము, ఈ జన్మలో నేను ఈ పాఠాలు నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఆ పాఠాలు నేర్చుకోవడానికి ఏ తలము సరి అయినది, ఎలాంటి జన్మ తీసుకోవాలి, ఏ ప్లాను. ఇప్పుడు ఒక ప్లేస్ లో ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నాం మాస్టర్స్. యుఎస్ లో కట్టాలి అంటే ఒక రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. దాని తగ్గట్టుగా మనము ఇక్కడ ఎక్కువగా చెక్క ఇళ్లను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఆ చెక్క ఇళ్ళు మనం అసలు ఎక్కడ చూడము. ఇసుక కట్టడాలు అంటే సిమెంట్ కట్టడాలు, రాతి కట్టడాలు ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇంకో డిఫరెంట్ ప్లేస్కి వెళ్తే ఇంకొక విధంగా. అలా ఎలాగైతే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం ఉండడానికి ఒక నివాసాన్ని ఏర్పరచుకుంటామో, అలాగే ఒక జన్మ తీసుకునేటప్పుడు ఏ తలంలో జన్మించాలి, ఏ దేశంలో జన్మించాలి, ఎలాంటి వ్యక్తులతో ఉండాలి, ఎలాంటి పరిస్థితులను నేను కల్పించుకోవాలి అనేవి నిర్ణయించుకుంటారనమాట. సో ఈవిడ ఏమంటుందంటే, మన అభివృద్ధికి తగిన తలంలోనే మన జన్మలు సంభవం అవుతాయి. మళ్ళీ తర్వాత మౌనం వహించిందట. అప్పుడు ఏ పాఠాలు నేర్చుకుంటే పరిణితి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సింపుల్, మనం దీన్ని కూడా కోరిలేట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్తున్నారు. ఏ కోర్స్ తీసుకుంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయి మా అబ్బాయికి లేదా అమ్మాయికి? ఇంజనీరింగా, మెడిసినా, లేకపోతే ఇంకొకటా? ఒకవేళ ఇంజనీరింగ్ తీసుకున్నాను, అందులో కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా, మెకానికల్ తీసుకోవాలా, సివిల్ తీసుకోవాలా, ప్రొడక్షన్ తీసుకోవాలా, ఏ కోర్సులు తీసుకోవాలి, దేనికి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి, దేనికి గ్రోత్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అనుకుంటాం కదా. అలాగే ఏ పాఠాలు నేర్చుకుంటే ఆత్మ యొక్క పరిణితి ఎక్కువగా ఉంటుందట అని చెప్పేసి డాక్టర్ బ్రియాన్ గారు క్యాథరిన్ ని ప్రశ్నించాడు. ఆమె ఆత్మతలంలో ఉంది కాబట్టి ఆ విషయం తెలుసుకోవడానికి. వెంటనే ఆమె జవాబిచ్చింది, మన జ్ఞానాన్ని ఇతరులతో మనం పంచుకున్నప్పుడు, బాగా వినండి మాస్టర్స్, మన జ్ఞానాన్ని ఇతరులతో మనం పంచుకున్నప్పుడు మనం ఉపయోగించుకునే జ్ఞానం కన్నా మించిన సామర్థ్యాలు మనకు ఉంటాయి. వెరీ గుడ్ పాయింట్ టు బి నోటెడ్. మనకు తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో ముందు మనము వెరిఫై చేసుకోవాలి మాస్టర్స్. ఏది తెలిస్తే అది, ఇప్పుడు వాట్సాప్ లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది రైటా రాంగా మనం చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏది పడితే అది చెప్పకుండా, ఏది పడితే అది ఫార్వర్డ్ చేయకుండా. ఆర్ చెప్పకుండా అంటే నేనేమంటున్నానంటే, మనము ఇంకొకరికి ఒక జ్ఞానం ఇచ్చే ముందర మనము తెలుసుకోవాలి, ఇది సరి అయిన జ్ఞానమేనా, మన సెన్సెస్ తోనే ఇది సరిగ్గానే ఉందా, నేను ఇంకొకరికి షేర్ చేయొచ్చా.
షేర్ చేయొచ్చు. సరి అయిన జ్ఞానమే మీకు తెలిసింది. సరి అయిన బుక్‌ని రీడ్ చేస్తున్నారు. ఆ జ్ఞానాన్ని దాచిపెట్టుకోకండి. పంచండి. ఆ పంచడం ద్వారా ఏమవుతుందంటే, మీరు ఆ జ్ఞానాన్ని మీ కొరకు ఉపయోగించుకుంటే ఎంతైతే లాభపడతారు అని అనుకుంటారో, అంతకు మించి చాలా ఎక్కువగా లాభం దృష్టిగా మాట్లాడాలి అనుకుంటే. ఆ లాభము అంటే అదొక సంపదనిస్తుంది, ఇంకొకటిస్తుంది అలా అని కాదు. అది ఏ రకంగానైనా ఉండవచ్చు. లాభం అనే పదాన్ని జనరల్‌గా వ్యాపారంలో వాడుతూ ఉంటాము. మనం మామూలుగా ఇన్ జనరల్‌గా టర్మ్ వాడాలంటే ప్రయోజనము అని వాడొచ్చు. అదే పదాన్ని ఇక్కడ మనకు వాడారనమాట. ఆహ్, ఒకరికి పంచినప్పుడు దాని సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆత్మ పరిణితి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కదండీ! ఒక టీచర్ స్టూడెంట్స్‌కి లెసన్స్ చెప్పేటప్పుడు చాలా ఎక్కువ నేర్చుకుంటాడు. తను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నేర్చుకున్న దానికన్నా అవే లెసన్స్ స్టూడెంట్స్‌కి బోధించేటప్పుడు చాలా ఎక్కువగా పరిధి పెరుగుతుందనమాట. అందుకని మనకు తెలిసిన దాన్ని మనకు పత్రిజీ చాలా గొప్పగా చెప్పారు. నాకది చాలా చాలా నచ్చింది ఆ పాయింట్. మీకు ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి, సి తెలిస్తే సి చెప్పండి. నేను ఏబీసీడీలు జీ వరకు నేర్చుకున్నాకే నేను చెప్పడం మొదలు పెడతా అనకండి. మీరు ఏబీసీడీ, ఈఎఫ్ వరకు నేర్చుకున్నారు 6 లెటర్స్. ఏ టీచ్ చేసేయండి. బి టీచ్ చేసేయండి. మీకు తెలిసింది కదా! నేర్పించేసేయండి రాయించేసేయడం, పలకడం అవంతా. అలా అన్నమాట. ఇప్పుడు మనందరం కూడా అదే ప్రాసెస్‌లో ఉన్నాము. నేనిప్పుడు ఒక కిండర్ గార్డెన్‌లో ఉన్నాను. నేను కిండర్ గార్డెన్ కన్నా ముందు ఏం నేర్చుకున్నానో అదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. రేపెప్పుడో ఫస్ట్ గ్రేడ్‌కెళ్తాను. ఫస్ట్ గ్రేడ్‌లో నేర్చుకున్నది మళ్ళీ కిండర్ గార్డెన్‌లో ఉన్న వాళ్ళకి చెబుతూ ఉంటాను. అలాగే అన్నమాట. మనము నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడేలాగా వినియోగించడం. అది ఏమైనప్పటికిని కూడా. కొద్ది మందికి ఈ ప్రజ్ఞ త్వరగానే లభిస్తుంది. మన అవలక్షణాలను అదుపు చేసుకుని తగ్గించుకున్నప్పుడే ఆ ప్రజ్ఞ కలుగుతుంది. అవలక్షణాలు తొలగకపోతే తగ్గేంత వరకు జన్మలను పొందుతూనే ఉండాల్సి వస్తుంది. మన అవలక్షణాలను మనం మాత్రమే తొలగించుకోగలుగుతాము. భౌతిక శరీరంలో మనం ఉన్నప్పటి మన చెడు అలవాట్లను. ఈ మాస్టర్స్ మన అవలక్షణాలను తొలగించే పని చేయలేరు. వేరే వాళ్ళు చేయలేరు అని చెప్తున్నారు. స్వప్రయత్నంతోనే అన్ని అవలక్షణాలు తొలగించుకునేంత వరకు మీ జన్మలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ స్థైర్యం మీకు లభించి ఉందన్న ప్రజ్ఞ ఏర్పడిన తర్వాతే మీ తదుపరి జన్మల్లో ఆ సమస్యలు మీకు ఉండవు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తీసుకుందాం. నేను నేర్చుకున్నాను. మెడిటేషన్ నేర్చుకున్నాను. ఏవో బుక్ రీడింగ్ సెషన్స్ అటెండ్ అయ్యాను. కొన్ని వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాను. దాని ద్వారా నాలెడ్జ్ నేర్చుకున్నాను. ఇన్నర్ జర్నీ అనే వర్క్ షాప్ అందులో జాయిన్ అయ్యాను. దాని ద్వారా ఎంతో ప్రయోజనం జ్ఞానాన్ని పొందాను. ఓకే. తర్వాత నా ఆరోగ్య సమస్యలేవో ఇంకేవో సమస్యలు ఉన్నాయి. నేను నయం చేసుకోగలిగాను లేదా తగ్గించుకోగలిగాను. నేను ఎవ్రీడే లైఫ్‌లో బెనిఫిట్ అవుతూ ఉన్నాను. నాకు తెలిసిన ఈ ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా. తరువాత స్టెప్పు నేను నాలాగే ఆరోగ్య సమస్యలతోనూ, ఇంకొక దాంతోనూ బాధపడుతున్న ఇంకొకరిని చూశాను. చూసిన తర్వాత కూడా నేనెందుకు చెప్పాలి? ధ్యానం నాకు చాలా మంచి ప్రయోజనం ఇచ్చిందని. ఈ క్లాసులున్నాయి. ఆ క్లాసులో జాయిన్ అవుతే నాకింత బెనిఫిట్ వచ్చింది కదా! ఆవిడకెందుకు చెప్పాలి నేను? చెప్పను. ఈ బెనిఫిట్ నా వరకే. మళ్ళీ ఆమెకు ఆరోగ్య సమస్యలు నయమైపోతాయి. ఫైనాన్షియల్‌గా ఆమె చాలా బెటర్ అవుతది. మంచి జాబ్ ఆమెకొచ్చేస్తది. ఆమె భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, అత్త, మామ అందరితో చాలా సంతోషంగా ఉంటది. నో. నేను చెప్పను. అని నేననుకున్నాననుకోండి, అది అవలక్షణం. అలా కాకుండా మనకు తెలిసిన జ్ఞానముతో మనలాంటి నీడ్ ఇంకెవరికైతే ఉందో వాళ్ళు కనిపించినప్పుడు ఊరికే కనిపించరండి వాళ్ళు. డెఫినెట్‌గా యూనివర్స్ మన ద్వారా వాళ్ళకు సాయం అందాలి కాబట్టి మన ఎదురుగా వస్తారు వాళ్ళు. మనకు కనిపిస్తారు, పరిచయం అవుతారు. అలా కలిసిన వాళ్ళమే మనందరము కూడా. ఈ 1½ ఇయర్ జర్నీలో ఎంతో మంది పార్టిసిపెంట్స్‌గా మనకు జాయిన్ అయ్యారు. అలా కలిసిన వాళ్ళమే. ఆ నీడ్ కనిపించిన వాళ్ళకు మనకింత జ్ఞానం తెలుసు. మనకి ఈ విధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే. ఏది దాచిపెట్టుకోనవసరం లేదు. ఏది ఎక్కువగా చెప్పనవసరం లేదు. అందుకే ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ అనేది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ మనకు మెడిటేషన్ సెషన్స్‌లో. చాలా మోటివేట్ చేస్తదనమాట.
మనకి ఈ ఎక్స్పీరియన్స్ జరిగింది, ఇలా ప్రయోజనం కలిగింది, ఈ జ్ఞానాన్ని పొందాను అని చెప్పేసి షేర్ చేసుకున్నప్పుడు అవతల వాళ్ళకి రీచ్ అవుతుంది. వాళ్ళు స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా లేదు, సంపదను నా దగ్గర పెట్టుకుంటాను, ఒక్కరికి షేర్ చేయను. జ్ఞానాన్ని నా దగ్గర పెట్టుకుంటాను, ఒక్కరికి షేర్ చేయను. నాకొక ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఫలానా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన పిల్లలు చాలా బాగా చదువుతారట, వాళ్ళకి మంచి జాబ్ అవకాశాలున్నాయి అని నాకు తెలిసింది. కానీ నేను మా పిల్లల కొరకే అట్టి పెట్టుకున్నాను. వేరే పిల్లల గురించి నేను ఆలోచించకుండా, అమ్మో! వాళ్ళందరికీ చెప్తే మళ్ళీ మా ఇద్దరు పిల్లలకు రాదేమో జాబు అని అనుకున్నాననుకోండి, ఎటువంటి ప్రయోజనం ఉండదు మాస్టర్స్. అలా అయిపోయింది ప్రపంచం. ప్రస్తుతం ఎలా అయిపోయిందంటే కాంపిటీటివ్ వరల్డ్ అని ఒకటి పెట్టేసి మనము అని ఆ మనములో ఎయిదర్ నేను, నా కుటుంబము, నా బంధువులు, నా స్నేహితులు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ జ్ఞానాన్ని ఎంత విస్తృతంగా, తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఎంత విస్తృతంగా పరిచితే అంత మంచిది, మంచి ఇంటెన్షన్‌తో. జ్ఞానం అంటే ఇక్కడ మన ఇంట్లో ఏదో జరుగుతది, ఆ విషయాలు మనం బయటకందరికీ చెప్పాలి, అది కాదు నేను చెప్పేది ఇక్కడ. నలుగురికి ఉపయోగపడే జ్ఞానము నీకు ఏదైనా తెలిసినప్పుడు, అవతల వారు అవసరంలో ఉన్నప్పుడు, వాళ్ళు నీ దగ్గరికి రీచ్ అయినప్పుడు, నీతో పరిచయం ఉండి వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగి ఉండవచ్చు. కొన్నిసార్లు అడిగితేనే చెప్పాల్సొస్తుంది. కొన్నిసార్లు అడగకపోయినా కూడా చెప్పాల్సొస్తుంది. వాళ్ళని ఫోర్స్ చేయక్కర్లే మనము. ఇదిగో ఇలా జరిగింది, ఇక్కడికి వెళ్ళండి, మీకేమైనా సహాయపడుతుందేమో ఈ ప్లేస్ మీకు, ఈ ఇన్ఫర్మేషన్. అంతే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అవసరం ఉండి మీ దగ్గరకొచ్చినట్లయితే మళ్ళీ ఎంత కావాలో అంత అవసరం చేయండి. అదర్‌వైజ్ ఏంటంటే అది ఒక అవలక్షణంగా ఉండిపోయి జన్మలు ఆ అవలక్షణంలోని తీసేసి అదొక సరియైన లక్షణంలుగా మార్చుకోవడానికి కొన్ని జన్మలెత్తాల్సొస్తుందట. అది కంప్లీట్ అయ్యేదాకా ఎత్తాల్సిందే. అదే క్లాస్‌లో కూర్చోవడం, ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యేదాకా అదే క్లాస్‌లో ఎంత కష్టం చెప్పండి? ఒక 10థ్ క్లాస్ వాడు ఫెయిల్ అవుతున్నాడు ఒక సబ్జెక్ట్‌లో, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో. పాస్ అయ్యేదాకా మిగతా సబ్జెక్ట్‌లో 100 మార్కులు వచ్చినా కూడా వాడు ఇంటర్మీడియేట్‌కెళ్ళలేడు. ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వాల్సిందే. మనం కూడా ఒక చిన్న అవలక్షణమని మనం అట్టి పెట్టుకున్న పర్వాలేదులే, నాకు 99 లక్షణాలు సూపర్బ్ ఉన్నాయి, నేను చాలా మంచిదాన్ని, ఇదొక్క లక్షణంతో పర్వాలేదులే, నేను షేర్ చెయ్యను ఇన్ఫర్మేషన్. నేనేమైనా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానా ఏంటి? నా దగ్గరున్నది నేను షేర్ చేయట్లేదు. ఎవరిని నష్టపెట్టట్లేదు, కష్టపెట్టట్లేదు, బాధ పెట్టట్లేదు. పర్వాలేదులే, ఇదొక్క అవలక్షణం అని నేను అనుకున్నాననుకోండి, అది పాస్ అవ్వడానికి నేను జన్మలు తీసుకుంటూనే ఉండాలి. దాన్ని కూడా అధిగమించేసాననుకోండి, 100/100 నా ఆత్మ పూర్ణాత్మ స్థితికి ఎళ్ళిపోతుందనమాట. కాబట్టి మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఈ లక్షణం నాలో ఉంది, ఏం పర్వాలేదు, ఏం మొహమాటం లేదు, మనమేం సిగ్గుపడాల్సిన పని లేదు. ఆ లక్ష్యం నుంచి బయటపడినప్పుడు గర్వపడాలి, సంతోషపడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. రీసెంట్‌గా నాకే జరిగింది. రీసెంట్‌గా అంటే ఆహ్, ఇప్పుడు మొన్న వీక్‌లోనే, మొన్న సాటర్‌డే ఒక సత్సంగ్‌కి అటెండ్ అయ్యాను. అది సాయిబాబా సత్సంగ్ అన్నమాట. ఫస్ట్ టైమ్ అటెండ్ అయ్యాను నేను ఆ సత్సంగ్‌కి. ఒక ఫ్రెండ్ వాళ్ళ కిట్టి గ్రూప్‌తో ఏర్పాటు చేసుకుంటూ ఉంటది ఆ సత్సంగ్. నేను తనతో వాక్ చేస్తూ ఉంటాను. నువ్వు కూడా రా అని చెప్పేసి లాస్ట్ 2 మంత్స్ నుంచి పిలుస్తా ఉండింది. బట్ అప్పుడు కుదరలేదు. నేను మొన్న ఎవ్రీ మంత్ వన్స్ చేసుకుంటది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సాయి సత్సంగ్‌లో సాయి బుక్ ఉంటుంది కదా! ఆ బుక్‌లోంది ఒక్కొక్కరు ఒక్కొక్క చాప్టర్ లాగా ఒక 1 ½ అవర్ టైమ్‌లో ఎన్ని చాప్టర్స్ చదవగలరో అన్ని చాప్టర్స్ చదువుకుంటారు. అయితే నేను నేను చదివిన చాప్టర్ ఏంటి అంటే ఈర్ష్య అండ్ అసూయ. ఇది చాలా నచ్చింది మాస్టర్స్ టాపిక్ నాకు. అంతకుముందే వాకింగ్‌లోనే ఆ ఫ్రెండ్ నాకు చెప్పింది. ఈర్ష్య, అసూయ మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఒకటే మీనింగ్ అనుకుంటాము. ఒకటే సినానిమ్స్ లాగా పర్యాయ పదాలు, ఈర్ష్య అన్న, అసూయ అన్న రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదు, అసలు తేడా లేదు అనుకుంటాము. ఇంగ్లీష్‌లో దాని వర్డ్ జెలసీ అని చెప్తాము. కానీ ఈర్ష్యకు, అసూయకు మీనింగ్ అందులో వివరించారు ఆ బుక్‌లో. ఏమని అంటే ఈర్ష్య అంటేనేమో ఇప్పుడు నేను, ఇంకొకరు ఎక్స్ అనే పర్సన్, ఇద్దరము కలిపి ఒక ఇంటర్వ్యూకెళ్ళాము. ఒకటే జాబు ఉందక్కడ. ఓకే. నాకు జాబ్ రాలేదు. ఆ ఎక్స్ అనే పర్సన్‌కి జాబ్ వచ్చింది. ఓకే. అప్పుడు నాకు అతని మీద కలిగేది ఈర్ష్య.
ఇద్దరము కంపీట్ చేస్తున్నాము. అతనికి వచ్చింది కాబట్టి, ఒకటే పొజిషన్ ఉంది కాబట్టి నాకు రాలేదు. అంటే నాకు జరగవలసిన ప్రయోజనం ఏదో నాకు జరగలేదు. నాకు ఆ జాబ్ కావాలి. కానీ నేను పొందలేకపోయాను. బికాస్ నాకంటే ఎక్కువగా బెటర్‌గా అతను పెర్ఫార్మ్ చేశాడు. అతనికి జాబ్ వచ్చింది. టు బి ఫెయిర్. అంత ఫెయిర్‌గా జరిగింది అని అనుకుందాము. అంత ఎవ్రీథింగ్ ఫెయిర్‌గా జరిగింది. అతని యొక్క పెర్ఫార్మెన్స్ బావుంది. నా యొక్క పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది అనే అనుకుందాం. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో, అప్పుడు కూడా నాకు ఈర్ష్య కలుగుతది. అతను లేకపోయి ఉంటే, అతను తక్కువగా పెర్ఫార్మ్ చేసి ఉంటే నాకొచ్చేది కదా! ఇతని వల్ల నాకు రాలేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అక్కడేంటి, నా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. నాకంటూ ఒక అవసరము లేదా రిక్వైర్‌మెంటు ఏదో ఒకటి ఉంది. నేను పొందలేకపోయాను. కాబట్టి అతని మీద నాకు ఈర్ష్య కలుగుతది. అతనెవరో మనకు తెలిసిన వారయ్యారనుకోండి, మరింత ఎక్కువ ఈర్ష్య కలుగుతది మనకి. రైట్? ఇది ఈర్ష్య. రెండవ కేసు అసూయ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నా జాబ్ నేను చేసుకుంటూ ఉన్నాను. నాకు చాలా బావుంది. నా జాబ్ చాలా బావుంది. నా సాలరీ బావుంది. టీమ్ బావుంది. ఎవ్రీథింగ్ బావుంది. ఓకే. ఇంకెవరో నాకు తెలియదు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. అతను ఇంకేదో ప్రెస్టీజియస్ జాబ్ చేస్తున్నాడు. చాలా మంచి సాలరీ. చాలా సూపర్ డూపర్ బెనిఫిట్స్ అవన్నీ ఉన్నాయి. అది తెలిసింది నాకు ఎవరో ఒకరి ద్వారా, ఒకరు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా అది తెలిసింది. అకారణంగా గుర్తించండి. అకారణంగా ముందు కేసులో ఈర్ష్య అన్న కేసులో కారణం ఉంది నాకు. నాకు ఆ జాబ్ కావాలి. అసూయ అన్న కేసులో అకారణంగా అతనెవరో తెలియదు. నాకు సంబంధం లేదు. అతను అంత మంచి జాబ్ చేస్తున్నాడు. అంత మంచి బెనిఫిట్స్ పొందుతున్నాడు. నాకు నచ్చట్లేదు. ఇమ్మీడియేట్‌గా నాలో బాధ అంటే ఒకలాంటి నచ్చని తత్వం. అతనికి అంత మంచి జాబా? అంతనా? సంబంధమే లేదు నాకక్కడ అతనితో. కానీ నాలో ఒక నచ్చని ఫీలింగ్, చిరాకు ఫీలింగు, బాలేని ఫీలింగు, బాధ ఫీలింగు ఇవి కలిగాయి నాకక్కడ. దాన్నేమంటారంటే అసూయ. కారణం లేకుండా కలిగేది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఇంకొక రకంగా మంచి కనెక్ట్ అవుతాము. ఇప్పుడు నేను సాఫ్ట్‌వేర్ ప్రొఫెషన్‌లో ఉన్నాను. ఓకే. నేను ఇంకొకరు నా బంధువులున్నారు. వాళ్ళు డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉన్నారు అనుకుందాం. న్యాచురల్‌గా డాక్టర్‌కి ఎక్కువగా వస్తూ ఉంటది. యూఎస్‌లో అయితే డెఫినెట్‌గా. ఓకే. వాళ్ళ ప్రొఫెషన్ వైస్‌గా వాళ్ళు ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా మంచి డబ్బులు సంపాదిస్తారు అని చెప్తారు ఇన్ జనరల్‌గా. ఓకే. సో, నేను ఆహ్, నా యొక్క స్నేహితురాళ్ళల్లో, నా ఫ్రెండ్స్‌లో ఎవరో ఒకరు వాళ్ళు వాళ్ళిప్పుడు చాలా రోజులుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తొందరగా సెటిల్ అవుతారు. డాక్టర్స్ కొంచెం టైం పడతది కదా! నేనెంతో చక్కగా సాఫ్ట్‌వేర్‌కొచ్చేసాను. 5 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు ఆ డాక్టర్ ప్రొఫెషన్ స్టార్ట్ చేశారు. చాలా బాగా రన్ అవుతుంది. చాలా మంచిగా రన్ అవుతుంది. కానీ నాకంటే ఒక 5 ఇయర్స్ లేట్‌గా స్టార్ట్ చేశారనుకుందాం. ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ఇన్‌కమ్ ఏమీ స్టార్ట్ కాలే. నాకు మాత్రం స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు డాక్టర్ ప్రొఫెషన్ మొదలుపెట్టి వితిన్ 1 ఇయర్‌లో నేను 5 ఇయర్స్‌లో ఎంత సంపాదించానో అంత సంపాదించారు. పేరు, డబ్బు ఎవ్రీథింగ్ అనుకుందాం. గమనించండి, ఆ ప్రొఫెషన్‌కి, నా ప్రొఫెషన్‌కి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రొఫెషన్ నేను చెయ్యలేను. డాక్టర్ అనే ప్రొఫెషన్ నేను చెయ్యలేను. కాబట్టి నాకు కాంపిటీషన్ కాదు. కానీ నాకు నచ్చదు. వారికంతలా పేరు రావడము, అంతలా డబ్బులు రావడము, వాళ్ళ హాస్పిటల్ అంతా సక్సెస్ అవ్వడము నాకు నచ్చదు. చాలా కోపమొస్తా ఉంటది వాళ్ళ పేరు విన్నప్పుడు లేదా పేపర్‌లోనో, న్యూస్‌లోనో అని అనుకుందాం. దాన్నేమంటారు? కారణం లేదిక్కడ. నాకు కాంపిటీషన్ కాదు. వాళ్ళకు డబ్బులు పెరిగినంత మాత్రాన ఇక్కడ నా జాబ్‌కొచ్చే ముప్పేమీ లేదు. ఏ రకంగా కూడా ఇబ్బంది లేదు నాకు. కానీ నాకు నచ్చట్లేదు వాళ్ళ ఎదుగుదల. దీన్నేమంటారంటే అసూయ. వాళ్ళ గురించి ఎవరో వచ్చేసి, తనకిప్పుడు ఈ ఇయరు బెస్ట్ డాక్టర్‌గా తనకేదో అవార్డొచ్చిందట అని ఇంకొకరు థర్డ్ పర్సన్ వచ్చి చెప్పారు. ఇమ్మీడియేట్‌గా నాలో చిరాకొచ్చేస్తూ ఉంటది. కోపమొచ్చేస్తూ ఉంటది. అది అసూయ. ఐడెంటిఫై ఎలా చేసుకోవడమో కూడా చెప్పారనమాట ఆ బుక్‌లో. ఎప్పుడైతే నీకు ఇతరుల గురించి విన్నప్పుడు, వాళ్ళు తెలిసిన వాళ్ళై నీకు కాంపిటీషన్ ఉండి, నీకేదో రకంగా నువ్వు నష్టపోతావు లేదా ఇబ్బంది పడతావు, వాళ్ళకు రావడం వల్ల అనుకుంటేనేమో అది ఈర్ష్య. ఇలాంటివి ఏమీ లేవు. అయినప్పటికీ ఒకరి యొక్క సంతోషకరమైన వార్త వినగానే మనలో
సంతోషం కాకుండా వేరే ఇతర ఏ లో ఎమోషన్స్ కలిగిన కోపం, చిరాకు, బాధ ఇంకేమైనా సరే నచ్చకపోవడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, టెన్షన్ అవ్వడం ఏదైనా జరిగిందనుకోండి అది అసూయ. అలా ఐడెంటిఫై చేసుకోవాలి. అయితే ఇది మనకు తెలిసే ఛాన్స్ చాలా తక్కువ మాస్టర్స్. మనం అనుకుంటాము నాకు ఈర్ష్య లేదు, నాకు అసూయ లేదు, ఇదిగో జ్ఞానాన్ని పంచుతున్నాను కదా, ఎక్కడైనా ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే ఇస్తున్నాను కదా అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటది. ఎస్, ఔటర్ లేయర్ లో కరెక్టే. కానీ మనను మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటది. అలా అబ్జర్వ్ చేసుకోమని చెప్పారు అందులో. అయితే నేనేమనుకున్నానంటే మొన్న మండే అనుకుంటా, నాకు గుర్తుంది మండే, సాటర్డే రోజు ఈ కథ చదివాను నేను. మండే రోజు, ట్యూస్డే రోజు నాకు గుర్తుకు లేదు. ఆ రోజు నేను అనుకున్నాను ఊరికే మార్నింగ్, నాకు తెలిసి ఉంటే ఐడెంటిఫై చేసుకుంటాను, వర్క్ చేస్తాను. నాకు తెలియకుండా నాలో ఫస్ట్ ఈర్ష్య అనుకోలే, ఆ రోజు నేను అసూయ అనుకున్నాను. అసూయ నాలో ఏమైనా ఉంటే కంప్లీట్ గా పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మాస్టర్స్ అనుకున్నాను ఆ రోజు. నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తెలియదు ఉందో లేదో, నేను ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐడెంటిఫై చేసుకోవాలి, ఉంది అనేది నాకు తెలియాలి. తెలిస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేసుకోగలను. వెంటనే ఇమ్మీడియట్ గా ఏం సాల్వ్ అయిపోదు, అది జన్మ జన్మల కృషి. కానీ అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకైతే పెడతాను కదా, అలా అన్నట్టుగా సిద్ధంగా ఉన్నాను అనుకున్నాను. ప్రాబబ్లీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కాలేదండి, నమ్ముతారో లేదో. ఇమ్మీడియట్ గా ఒకటి చూసాను నేను. చూసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ చూసాను నేను. ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు అది నాకు ఆపర్చునిటీ లాగా అనిపించింది. మామూలుగా అయితే ఆ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు పూర్తిగా నేనేమి సంతోషం పొందను. బాధపడకపోయినా సంతోషం అయితే ఏమీ పొందను. ఆ ఇన్ఫర్మేషన్ చూడగానే నాకు అనిపించింది, వావ్ మాస్టర్స్, ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా నాలో అసూయ ఉంది అనేది నేను కనిపెట్టాను. నేను లెట్ మీ ఫార్వర్డ్ ఇన్ దిస్ ఏమంటారు, ఈ అవలక్షణాన్ని నేను మెల్లమెల్లగా పోగొట్టుకోవడానికి నాకు ఛాన్స్ వెంటనే ఇచ్చారు. లెట్ మీ డూ మై స్టెప్స్ అని చెప్పేసి అనుకున్నాను. ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత నేను వాళ్ళకి సాయపడ్డాను అనమాట. ఇమ్మీడియట్ గా చేశాను నేను అది. ఎంత ఆనందమో చెప్పలేను. నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగానే యూనివర్స్ నాకు టెస్ట్ పెట్టింది. ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, దీన్ని అవతల వారికి ప్రయోజనం అయ్యే విధంగా నువ్వు చేస్తావా లేదా. వాళ్ళు అసలు నా దగ్గరికి రారు, ఎప్పుడూ రాలేదు కూడా, నాకేమీ సంబంధం లేదు కూడా, అది ఎప్పుడూ రాలేదు. రీచ్ అవుట్ అయ్యారు. విల్ యు బి ఏబుల్ టు డూ ఇట్, విల్ యు బి ఏబుల్ టు డూ దిస్ హెల్ప్ టు మీ అని చెప్పేసి. నాకు సంబంధమే లేదు అది. ఇమ్మీడియట్ గా ఆ హెల్ప్ చేశాను అనమాట. అది మంచి ఇన్ ద సెన్స్ ఆ రోజుకి అది ప్రోగ్రెస్. అది ఒక స్టెప్. వాళ్ళకి నేను ఏదైతే హెల్ప్ చేశానో ఆ హెల్ప్ వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఫార్వర్డ్ చేయమన్న ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసినందుకు వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్లకు అవసరమయ్యే విధంగా బెనిఫిట్ కూడా జరిగిందనమాట. అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అది టెస్ట్ గా గుర్తించాను నేను. అంత ఫాస్ట్ గా ఉంటుందన్నమాట. మనం అవేర్‌నెస్ లో ఉన్నట్లయితే మనం ఏం కోరుకుంటున్నామో మనకు తెలిస్తే తర్వాత ఏ ఇన్సిడెంట్ జరుగుతుందో దాన్ని మనం కనెక్ట్ చేసుకోగలం. అర్థమైంది కదా మాస్టర్స్? సో అది మనం ఒక అవలక్షణము మనకు ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మనకు టెస్ట్ ఉండొచ్చు, ఇమ్మీడియట్ గా సిచ్యువేషన్స్ ఏర్పడగానే మనము దాన్ని అవేర్‌నెస్ లో ఉండి, ఓకే నేను ఇది అడిగాను కాబట్టి ఇది ఏర్పడింది, కమాన్ లెట్ మీ ట్రై మై లెవెల్ బెస్ట్. నేనేమైతే అనుకుంటున్నానో దాంట్లో పురోగతి సాధించడానికి నేను వెంటనే కృషి చేయాలి. వెంటనే స్టెప్ వేసేయడం, ఇంకా ఆలోచించక్కర్లేదు. సో అది మాస్టర్స్. ఒక అవలక్షణం అనేది ఒక పర్వతం లాగా మనం ఊహించుకున్నట్లయితే ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వెళ్తామన్నమాట. ముందైతే స్టెప్ వేయాలి కదా, పర్వతాన్ని ఎక్కాలి అంటే ఒక్కొక్క స్టెప్ వేస్తూ వెళ్తాము. మనం ఎంత ఎక్కువగా స్టెప్పులు వేయడానికి సంసిద్ధత చూపుతామో
అంత ఎక్కువగా యూనివర్స్ మనల్ని ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ మనం తీసుకెళ్తూ ఉంటదన్నమాట. మధ్య మధ్యలో మనకు లిఫ్ట్లు ఇస్తూ ఉంటది, ఎస్కలేటర్లు పెడుతూ ఉంటది, ఆయాసం రాకుండా. అంటే కొన్ని ఫ్లోర్లు పైకెళ్ళగలం ఆ పర్వతంలో, మళ్ళీ కొద్ది దూరం నడుస్తాము, ఇంకొన్ని లిఫ్ట్లు. అంటే చేయూతనిస్తది, సాయం చేస్తది మన కష్టాన్ని చూసి, మన సంకల్పాన్ని చూసి. ఆ పర్వతాన్ని రీచ్ అవ్వడానికి మనకు లెట్సే 1 సంవత్సరం పట్టిందనుకోండి. మన సంకల్పము, మన కోరిక, మన సంసిద్ధత చూసి అది సంవత్సరం కాదు, ఒక 3 నెలల్లో, 6 నెలల్లోనే ఆ పర్వతాన్ని ఎక్కగలిగే సామర్థ్యాన్ని మనకిస్తుంటదనమాట. అలాంటివన్నీ కల్పిస్తూ ఉంటది. అవన్నీ కూడా రియలైజ్ అవుతాం మనం అవేర్‌నెస్‌లో ఉన్నట్లయితే. సో, ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కాబట్టి ఇంత డీప్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాను మాస్టర్స్. అర్థమైంది అనుకుంటున్నాను. మనము క్లాస్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేయొచ్చు మళ్ళీ. ఆ స్థైర్యం మీకు లభించి ఉంది అన్న ప్రజ్ఞ ఏర్పడిన తర్వాతే మీ తదుపరి జన్మల్లో ఆ సమస్యలు మీకు ఉండవు. మన అనుభూతులతో సహస్పందిస్తూ ఉంటున్న మనుషుల వద్దకు మాత్రమే వెళ్తూ ఉండడం తప్పు. మనకు విరుద్ధంగా ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడాన్ని కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం సహాయపడటానికి ఆ మనుషులకు. అంటే కేవలం మనలాగే ఉన్న వాళ్ళకి, మనతో చాలా బాగున్న వాళ్ళకి, మన ఫ్రీక్వెన్సీస్‌తో ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే అస్తమానం వెళ్ళడము, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఐ యామ్ గుడ్ అనుకోవడం కాదు. మనకు ఆపోజిట్‌గా, అంటే మనకు నచ్చని వారు లేదా మనల్ని నచ్చని వారు. ఇప్పుడు నేను మొన్న చేసిన సాయం ఏదైతే ఉందో కైండ్ ఆఫ్ ఆ నచ్చని సిట్యుయేషనే నాకక్కడ. సో, అలాంటి నచ్చని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకేమవుతుంది అంటే ఎదుగుదలకు సహాయపడుతుంది. ఇప్పుడు నాలో ఉన్న అసూయని జయించడానికి ఏదైతే నాకు తెలియదు, ఉంది అనేది నాకు తెలియదు. ఆ బుక్‌లో చదివిన తర్వాత మాత్రమే నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవడం మొదలుపెట్టాను. ఎక్కడైనా నాకలా కలుగుతుందా? ఏమైనా కలుగుతుందా? ఎవరి దగ్గర కలుగుతుంది? ఎలాంటి సిట్యుయేషన్స్‌లో కలుగుతుంది? అది అంత ఈజీ కాదు. చాలా డీప్ డౌన్. ఒక సముద్రపు లోపలికి అంటే ఎంత దూరం ఉంటుందో అంత లోపలికి తవ్వుకోవాల్సి వస్తూ ఉంటదనమాట, మనల్ని మనం కనిపెట్టుకోవడానికి. అందుకని అవుట్‌వర్డ్ జర్నీ ఈజ్ వెరీ ఈజీ. ఇన్‌వర్డ్ జర్నీ ఈజ్ వెరీ, వెరీ డిఫికల్ట్ బట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా కష్టం మనల్ని మనం తెలుసుకోవడం అనేది. అందుకే చెప్తారు, నేను అతను ఎలాంటి వాడు, ఈమె ఎలాంటిది అనలైజ్ చేయడము, జడ్జిమెంట్ చేయడము, కంప్లెయింట్స్ చేయడం కాదు. ఫస్ట్ నువ్వేంటో నువ్వు తెలుసుకో. అది చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకున్న తర్వాత సర్వం అర్థమవుతుంది. ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోకూడదు. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎవ్రీథింగ్ అర్థమైపోతూ ఉంటుంది. సో, అందుకని మనము అందరి వద్దకు రీచ్ అవుతూ ఉండాలన్నమాట. అన్ని పరిస్థితులు, అందరి వ్యక్తుల దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి మనకు చాలా అవకాశం ఉంటుంది. మన సహజ అంతర్బోధ శక్తిని మనం అనుసరించాలి. ఆ శక్తితో మనం ప్రతిఘటించకూడదు. అంటే లోపల నుంచి మీ ఇన్నర్ ఏదైతే చెప్తూ ఉంటుందో దాన్ని ప్రతిఘటించొద్దు. లోపల నుంచి అది చెప్తూ ఉంటది, ఇది తప్పు, ఇది తప్పు, చెయ్యకు, పర్వాలేదులే, ఇదొక్కసారి ఏం కాదులే అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం దానికి. అలా చెయ్యకండి. లోపల చెబుతున్న ఇన్నర్ వాయిస్ ఏది చెప్తుందో దాన్ని వినడానికి ప్రయత్నించండి. 1 సెకండ్ మాస్టర్స్. సారీ మాస్టర్స్. మన సహజ అంతర్బోధ శక్తిని మనం అనుసరించాలి. ఆ శక్తితో మనము ప్రతిఘటించకూడదు. ఆ శక్తిని నిరోధిస్తున్న మనుషులు ప్రమాదాల్లో పడిపోతారు. సమాన చైతన్య తలాల్లోకి మనం పంపబడుతూ ఉండము. మనలో కొంతమందికి సహజ అంతర్బోధ శక్తి మహా ఎక్కువగా ఉంటుంది. పూర్వజన్మల్లో పోగు చేసుకున్నందువల్ల సక్రమంగా వినియోగించుకోవడం వల్ల అది ప్రవృద్ధమై ఉంటుంది ప్రస్తుత జన్మలో. అందువల్ల అందరి జన్మలు సమానంగా ఉండనే ఉండవు. కానీ ఏదో ఒకనాటికి మనమందరము ఆ పరమోత్తమ స్థితికి చేరుతాము. ఆ స్థితిలోనే మనమందరము ఉంటాము సమానంగా. ఏమంటున్నారు అంటే ఆ ఇన్నర్ వాయిస్, ఆ ఇన్నర్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనము అనుసరిస్తూ ఉండాలి.
ఎప్పుడు అవేర్నెస్ లో ఉండాలి. ఆపోజిట్ గా ఉండకూడదు అనమాట. అంటే ప్రతిఘటించకూడదు. దానికి అస్తమానం అలా చేయకూడదు. ఎందుకు అంటే అలా అస్తమానం చేస్తూ ఉన్నప్పుడు ఇన్నర్ మనకు చెబుతూనే ఉంటది. ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే రైటు, ఇది ప్రమాదము. వినకుండా పోతూ ఉంటాం అనుకోండి, మనకు మనమే అవరోధాలు ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. ప్రమాదాల్లో పడతాము అని చెప్తున్నారు. అలాగే సమాన చైతన్య తలాల్లోకి అంటే ఇప్పుడు మనం ఈ డైమెన్షన్ లో, ఎర్త్ అనే డైమెన్షన్ లో ఉన్నాము, భూమి డైమెన్షన్ లో. అలాగా బోల్డ్ అనే డైమెన్షన్స్ ఉంటాయి. ఆ లోకాల్లోకి ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ వాళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఉంటారు. మనం కూడా మన ధ్యాన అనుభవాలు చాలా మందికి జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న ధ్యాన అనుభవాలు అనేవి. అవన్నీ కూడా జరగవన్నమాట. మనం ఊరికే ఆ ఇన్నర్ శక్తిని ప్రతిఘటిస్తూ ఉంటే, లోపల చెబుతున్న దాన్ని వినకుండా మనము మొండికేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ తలాల్లోకి ప్రయాణించడం జరగదు. ఆ ఎక్స్పీరియన్సెస్ పొందలేమన్నమాట మనము. ఆ ముందు ఏం జరుగుతుందో చాలా మందికి తెలుస్తూ ఉంటది. చాలా ఎక్స్‌పీరియన్సెస్ మన మెడిటేషన్ సెషన్స్ లోనే మనం విన్నాము. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ తెలియకుండా అయిపోతాయన్నమాట. సో, అలా చేసుకోకూడదు. అది కొంతమందికి ఆ ఇన్నర్ శక్తి చాలా ఎక్కువగా ఉంటుందట. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, పూర్వజన్మలలో ప్రోగు చేసుకొని ఉన్నారు ఆ శక్తి అంతా. అందుకని వాళ్ళకు చాలా ఎక్కువగా ఆస్ట్రల్ ట్రావెల్ చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటది. మన సెషన్‌లో అప్పుడు భాగ్య గారు అసలు ఎన్ని షేర్ చేసేవాళ్ళు, భాగ్యలక్ష్మి అని చెప్పేసి. ఫస్ట్ టైమ్ 40 డేస్ మెడిటేషన్ సెషన్స్‌లో ఎన్నో, ఎన్నో, ఎన్నో చేశారు తను. పూర్వజన్మలలో పోగు చేసుకున్నది కావచ్చు. అలాగని ఇప్పుడు తన అంతరం ఏదైతే బోధిస్తుందో తను వినలేదనుకోండి, వేస్ట్ అక్కడ ఎనర్జీ. వేస్ట్ అయిపోతుంది. ఆ కష్టాలు, ఆ ప్రమాదాలను ఎదుర్కొంటూనే ఉంటామన్నమాట. మనందరి యొక్క ఫైనల్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఫైనల్ గా మనం అటైన్ చేయాల్సింది ఏంటి అంటే, ఏదో ఒక నాటికి మనం అందరం కూడా ఆ పరమ ఉత్తమమైన స్థితికి చేరుకుంటాము. ఆ స్థితిలో అందరం ఉంటాము. అంతవరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. క్యాథరిన్ కాస్త ఆగింది. ఇవన్నీ ఆమె చెబుతోంది. నేను చెబుతున్నాయి కాదు ఇక్కడ. కాంతి తలంలో ఉండి ఆవిడే చెబుతుంది. అంటే ఆవిడ అక్కడ మాస్టర్. మాస్టర్స్ యొక్క సందేశాలను ఆవిడ మనకు చెబుతుంది. క్యాథరిన్ కాస్త ఆగింది. ఈ ఆలోచనలు క్యాథరిన్వి కాదని నాకు తెలుసు. విజ్ఞానంలో, వేదాంతంలో ఆమెకు అసలు ఎలాంటి పూర్వ అనుభవం లేదు. డాక్టర్ బ్రియాన్ చెప్తున్నారు, ఇది క్యాథరిన్ కాదు చెప్పేది, అక్కడ మాస్టర్స్ చెప్తున్నారు. ఎందుకంటే అసలు ఆమెకు విజ్ఞానం కానీ వేదాంతం కానీ అసలు ఏమీ తెలియదు. కాబట్టి అక్కడ ఉన్న మాస్టర్స్, పైలోకాల్లో ఉన్న మాస్టర్స్ చెబుతున్నారు. ఆమెకు తలాల గురించి, పరిధుల గురించి, ప్రకంపనాల స్పందనల గురించి ఏమీ తెలియదు. కానీ ఆ అతీత విషయాల గురించి ప్రస్తుతం క్యాథరిన్ అద్భుతంగా ప్రవచిస్తోంది. ఆమె మాటలో ఇంతటి కవితాత్మకత గతంలో ఎప్పుడూ లేదు. ఏ అతీతమో ఆమె మనస్సుతో యుద్ధం చేస్తూ, ఆమె గళంతో ఈ మాటలను బలవంతంగా పలికిస్తున్నట్లు నేను అనుభూతితో గ్రహించగలుగుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్నది క్యాథరిన్ కాదు. మళ్ళీ చెప్తున్నారు మనకి. ఇంతకు ముందే చెప్పారు, అది క్యాథరిన్ వాయిస్ కాదు, మాస్టర్స్ వాయిస్, మాస్టర్స్ చెప్తున్నారని. మళ్ళీ ఒకసారి మనకు ఎస్, మా క్యాథరిన్ కాదు అని చెప్పేసి చెబుతున్నారు. ఎందుకంటే ఆవిడకు వేదాంతం కానీ, తలాల గురించి కానీ, ఇప్పుడు ఏవైతే ఆవిడ విషయాలు చెప్పిందో దాని గురించి అస్సలే అవగాహన లేదు. ఎలాగైతే ఫస్ట్ లో తన పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, పిరమిడ్స్ దగ్గరికి ఎన్నడూ వెళ్ళలేదు, ఈజిప్ట్ కి ఎన్నడూ వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళింది. కానీ పిరమిడ్స్ గురించి ఆ గైడ్ కన్నా ఎక్కువ బాగా చెప్పింది తిను. ఎలా చెప్పింది అంటే, పూర్వజన్మలలో తనకున్న అవగాహనని బట్టి. ఓకే, అలాగే ఇప్పుడు మాస్టర్స్ చెబుతోంది, తను చెబుతోంది అని డాక్టర్ గారు మరొకసారి మనకు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆమె వాక్కులో ఉంటుంది ఓ స్వప్న వికతా స్వరము. అంటే ఆ వాక్కు మామూలు వాక్కులా కాకుండా స్వప్నంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం కదా, అలా అన్నమాట. కోమాలో శరీర దీర్ఘ, కోమా అంటే ఏమంటున్నారు తెలుగులో అంటే శరీర దీర్ఘ అచైతన్య స్థితి. చైతన్య స్థితి అంటే కాన్షియస్నెస్, అచైతన్య స్థితి అంటే అన్కాన్షియస్నెస్. దాన్ని మనం ఏమంటామంటే కోమా అంటాము. కోమాలో ఉంటున్న మనుషులు ఉంటారు స్తబ్ద స్థితిలో. అంటే వాళ్ళు కదలకుండా మెదలకుండా ఉంటారు కదండి, స్తబ్ద స్థితిలో. వాళ్ళుండరు మరో చైతన్యంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా. కోమాలో ఉన్న వాళ్ళు వేరే చైతన్యంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉండరు, వాళ్ళు కాదు. ఆ కోమాకి ఇప్పుడు ఈమె ఉన్న యోగ నిద్రకి రెండు కంప్లీట్ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. కోమాలో ఉన్న వాళ్ళు స్తబ్దుగా ఉంటారు, వాళ్ళు వేరే చైతన్యంలోకి వెళ్ళలేరు. కానీ యోగ నిద్రలో ఉన్న వాళ్ళు స్తబ్దుగా ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ ఇతర తలాల్లోకి వెళ్ళగలరు, ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ చేయగలరు.
ఆ స్థితుల్లోకి వెళ్ళాలో వెళ్ళకూడదో నిర్ణయాన్ని వాళ్ళు తీసుకునేదాకా, ప్రస్తుత జన్మలో నేర్చుకోవాల్సింది ఏది లేదు అన్న విషయం వాళ్లకు తెలిసి వచ్చేదాకా, ఆ తరువాతే అనుమతి లభిస్తుంది వాళ్లకు మరో ప్రజ్ఞాతలంలోకి వెళ్ళడానికి. నేర్చుకుని తీరాల్సినవి ఉన్నంత దాకా వాళ్ళు మళ్ళీ జన్మించాల్సే వస్తుంది, అవే పాత తలాల్లో, వాళ్ళకి ఇష్టమున్నా ఉండకపోయినా. జీవ చైతన్యం ఆగిపోయి ఉన్న ఆ కోమా స్థితి వాళ్లకు విరామ స్థితి. వాళ్ళంటారు విశ్రాంతి తీసుకుంటూ, వాళ్ళ మానసిక శక్తులు ఉంటాయప్పుడు విశ్రాంతి తీసుకోగలుగుతూ. అక్కడ ఆత్మతలంలో ఎలా ఉంటారు అన్నది చెప్తుందన్నమాట. అక్కడ చైతన్య స్థితిలోనే ఉంటారు కానీ విరామ స్థితిలో ఉంటారు. వాళ్ళు కావలసిన పాఠాలు నేర్చుకోవడానికి మళ్ళీ ఎక్కడ ఎలా అన్నది అక్కడంతా రచించుకుంటారు అని చెప్పేసి అనుకున్నాం కదా మనము. సో అది మళ్ళీ నేర్చుకోవాల్సింది ఉంది అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ ఆ తలాల్లో జన్మ తీసుకుంటారు, చేస్తూనే ఉండాలి. అది అయిపోయేదాకా ఆ లెసన్స్ నేర్చుకునేదాకా అలా తీసుకుంటూనే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము కొద్దిసేపు. ఒకవేళ డిస్కషన్ కావాలి అంటే చేసుకుందాం మాస్టర్స్. నెక్స్ట్ టాపిక్ మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. Thank you so very much for giving me this opportunity, masters. Let me stop the recording.